ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు ఆరాధన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఆ దేవాదేవుని స్తుతించుదాం. మరలా మిమ్మల్ని అందరినీ చూడటం మాకు చాలా సంతోషంగా, ఆనందంగా, చాలా హ్యాపీగా ఉంది. దేవుని బిడ్డలారా, ఈరోజు 3 పట్టణాలు గనక మనం గమనిస్తే, మొదటి పట్టణంలో యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త ఈ విధంగా అంటున్నాడు, నేను చెడితిని కదా, నేను పాపిని కదా, నేను పాపాత్ముని కదా, ప్రభు నేను నిన్ను చూచితిని, నేను పాపాత్ముని అని మొదటి పట్టణంలో మనం వింటూ ఉన్నాం. మనం సువిశేష పట్టణానికి వస్తే పేతురు గారు అక్కడ అంటూ ఉన్నాడు, ప్రభు నేను పాపాత్ముణ్ణి, నేను మంచివాడి కాదు, నేను చెడ్డవాడిని, నా దగ్గరకు మీరు రావద్దు, దూరంగా వెళ్ళండి అని సువిశేష పట్టణంలో పేతురు గారు చెప్తున్నారు. రెండో పట్టణానికి వస్తే పౌలు గారు అన్నాడు, నేను పాపాత్ములలో ప్రథముడును, నేను పాపాత్ములలో ప్రథముడును అని పౌలు గారు రెండో పట్టణంలో అక్కడ మనకి వివరంగా తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ 3 పట్టణాలు ఆధారంగా మనం తీసుకొని ఈరోజు మొదటి పట్టణంలో దేవదూతలు అక్కడ పాడుచు ఉన్నారు. ఏమని? దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అదేవిధంగా దర్శన గ్రంథంలో అక్కడ ఉన్న గుడి పెద్దలు, దేవదూతలు అక్కడ అందరూ కూడా దేవుని సింహాసనం ముందు కూర్చొని ఈ విధంగా పాడుచున్నారు, దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని పాటలు పాడుచు ఉన్నారు. అయితే దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకిస్తున్న సందేశం ఏంటి? ఈరోజు దేవుడు మన హృదయంలో నాటాలి అనుకునే సందేశం ఏంటి? వాక్యం ఏమిటి అంటే, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించండి అని. ప్రతి వ్యక్తి కూడా ఈ లోకంలో ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని ప్రభువు కోరుచు ఉన్నాడు. ఒక వ్యక్తి అంట చంద్రమండలం వెళ్ళాడు. చంద్రమండలం వెళ్ళి అసలు దేవుడు ఎక్కడైనా ఉన్నాడా కనుక్కుందామని చంద్రమండలం వెళ్ళాడంట. కానీ దేవుడు అక్కడ లేడు. తర్వాత భూమండలం అంతా తిరిగాడంట, దేవుడు ఎక్కడైనా ఉన్నాడేమో అని తెలుసుకుందామని. కానీ భూమండలం అంతా కూడా దేవుడు ఎక్కడా లేడు. వెతికాడంట, అన్ని ప్రాంతాలు వెతికాడంట. అయితే దేవుని బిడ్డలారా, ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు, దేవుడు ఈ లోకములో లేడు, దేవుడు ఈ లోకంలో లేడు, దేవుడు మరియు మనకి కనిపించడు. అప్పుడు ఒక చిన్న పాప వచ్చి, అయ్యా నీకెవరైనా చెప్పారా దేవుడు లేడు అని? నీకెవరైనా చెప్పారా దేవుడు కనిపించడు అని? నువ్వు ఏ విధంగా అలా నిర్ధారిస్తావు దేవుడు లేడు అని? అప్పుడు ఆ చిన్న పాప చెప్తుంది, మాకు ఒక సిస్టర్ గారు క్యాటకిజం నేర్పించారు. ఆ క్యాటకిజం ప్రకారము మేము నేర్చుకున్నది ఏమిటంటే, మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 8వ వచనం ఎవరైనా చదవండి దేవుని బిడ్డలారా. మత్తయి
హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి దర్శించరు. ఇది మేము నేర్చుకున్నది, బైబిల్లో మేము నేర్చుకున్నది, మాకు తెలిసినది, మేము అర్థం చేసుకున్నది ఏంటంటే, దేవుని చూడాలి అంటే, దేవుడు నీతో మాట్లాడాలి అంటే ఏముండాలి? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి దర్శించరు. మొట్టమొదటిగా అయా పెద్ద ఆయన, ఇదిగో ఒక విషయం తెలుసుకో, నీకు తెలుసో తెలీదో నాకు తెలియదు, నీ హృదయ శుద్ధి కనుక ఉంటే నువ్వు ఖచ్చితంగా దేవుణ్ణి చూడగలవు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అదే వాళ్ళు దేవుణ్ణి శుద్ధించుకోవాలి. దేవుని బిడ్డలారా, ఒక కుటుంబము, ఇద్దరు భార్యాభర్తలు, ఒక ఆమెమో ప్రార్థనా పర్రాలు. దేవుడంటే భయం, ప్రార్థన, బైబిల్ అంటే చదువుతూ ఉండేది, దేవాలయానికి వస్తూ ఉండేది, ఎప్పుడు కూడా దేవునికి మొట్టమొదటి ప్రాధాన్యతను ఇస్తూ ఉండేది. ఏ రోజు గుడి పెట్టినా, ఏ రోజు ఆరాధన పెట్టినా, ఏ రోజు దివ్య బలి పూజ పెట్టినా ఎప్పుడు కూడా ఆమె మిస్ అయ్యింది లేదు. కానీ భర్త ఏమో పచ్చి తాగుబోతు పాటలు పాడుతూ ఉంటాడు, తాగుదాం తాగి ఊగుదాం, అవునా? ఇలాగా ఈయనేమో తాగి ఊగుతున్నాడు, ఏమేమో చప్పట్లు కొట్టి ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా అని ఏమో దేవాలయంలో ఊగుతూ ఉంది. వీళ్ళిద్దరికి పొంతన గలబట్ల, ఇద్దరు ఏమంటాం, ఎవరు దారి వారిదే అన్నట్టు ఉంది. ఏమి ఇటువైపు, భర్త ఏమో ఇటువైపు. ఇలా రోజులు కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఫాదర్ గారు చెప్పారు, 31వ తారీఖు దేవాలయంలో ఆరాధన ఉంటుంది, ఆరాధన అయిపోయిన తర్వాత పూజ ఉంటుంది, పూజ అయిపోయిన తర్వాత వాగ్దానాలు ఇస్తారు, తెలుసు కదా, వాగ్దానాలు ఇస్తారు. నువ్వు గుడికి రా అన్నాడు. ఎవరో ఒక ఆయన తాగుతూ ఉంటే ఒక కుర్రవాడు, అయ్యా పెద్ద ఆయన, ఈరోజు ఫాదర్ గారు చెప్పారు, గుడి ఉందన్నారు, ఆరాధన ఉందన్నారు, పూజ ఉందన్నారు, నువ్వు రా. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? నన్ను ఎవరు రానిస్తారు? తాగొస్తే నన్ను ఎవరు అక్కడ పట్టించుకోరు, అందరూ వచ్చి అంటారు, కంపు కొడుతుంది, వాసన కొడుతుంది, వెళ్ళు అంటారు, నన్ను అక్కడ అంగీకరించే వాళ్ళు ఎవరు లేరయ్యా, నువ్వు వెళ్ళయ్యా కుర్రవాడా, నువ్వు వెళ్ళి ప్రార్థన చేసుకో అంటే, ఆ కుర్రాడు అన్నాడు, దేవుడు వచ్చింది నీలాంటి వారి కోసమే అంకుల్, ఇదిగో దేవుడు వచ్చింది పాపాత్ముల కొరకే, దేవుడు వచ్చింది చెడిపోయిన వారి కొరకే, దేవుడు వచ్చింది తప్పిపోయిన వారిని వెతికి రక్షించడానికి కొరకే దేవుడు వచ్చాడు అంకుల్, దయచేసి ఒక్కసారి రండి అంకుల్ గుడికి, ఈ తర్వాత నేను ఎప్పుడు అడగను అంకుల్ అన్నాడు. సరే, వాడు నస తట్టుకోలేక, వాడి బాధ తట్టుకోలేక గుడికి వచ్చాడు. గుడికి వచ్చి జనం ఎలా ఉంటారు, వాడేమో మంచి ఊగుతూ వచ్చి ఆ మూల కూర్చున్నాడు, మంచిగా తాగి ఆ మూల కూర్చున్నాడు. ఇక జనం ఏమంటారు, బాబోయ్ అన్నా ఎంత పాపాత్ముడు, తాగి గుడికి ఎట్టొస్తాడు, బుద్ధి ఉండద్దా, ఆలోచన ఉండద్దా, ఎవరైనా చెప్పొద్దా, తల్లిదండ్రులు చెప్పొద్దా, అంటావా? రాయ్యా, కూర్చోయ్యా, బంగారయ్యా అంటావా? ఎవరానో అస్సలనో. దేవుని బిడ్డలారా, ఎవరనరు, ఏమంటారు, అని అంటారు. అయితే వాడు కూర్చున్నాడు, అందరూ తిట్టుకున్నారు, అందరూ చెప్పుకున్నారు. అయితే ప్రార్థన అయిపోయిన తర్వాత ఫాదర్ గారు పిలిచి ఏమి ఇస్తున్నారు, వాగ్దానాలు ఇస్తుంటే అందరికీ ఒక వాగ్దానం వచ్చింది. వీడికి ఏమొచ్చింది వాగ్దానం? ఆదికాండం 6వ అధ్యాయము 9వ వచనం వాగ్దానం వచ్చింది. ఎవరైనా చదవండి. నోవా నీతిమంతుడు, తన కాలంలో అడే ఉంది, నోవా నీతిమంతుడు మరియు అతని కాలంలో మచ్చలేని వాడు, మరియు మూడోది దేవునితో సహచరుడై జీవించుచుండెను. వీడు చూశాడు,
వామ్మో ఈ లోకంలో నేనే నీతిమంతులు అంట. అబ్బా భలే ఉందరా, అసలు విచిత్రంగా ఉంది. నాకంటే తాగుబోతూ ఈ లోకంలో ఎవడూ లేడు. కానీ ఏమనిచ్చింది? నీతిమంతుడు నేనే. బా ఏం వచ్చినా ఇది కదా వచ్చిన కావాలి. రెండోది ఏమొచ్చింది? ఈ కాలంలో నాలాంటి వాడు లేడు, అంటే నాకు ఎలాంటి మచ్చలేని వాడినంట. బా ఏం వచ్చినావురా, సూపర్, ఎక్సలెంట్. మూడోది ఏంది? నేను దేవుడితో జీవితకాలం ఆనందంగా సంతోషంగా జీవించేవాడని వచ్చింది. మనందరికీ తెలుసు కదా. నీకేమొచ్చింది? నాకేమొచ్చింది? చూపి. మనకి ఆరాటం ఎక్కువ. నాదేమొచ్చింది దానికంటే నీకేమొచ్చింది, అవునా? అయితే ఇక అందరూ చూస్తూ ఉన్నారు. వీడికేమో నీతిమంతుడు అని వచ్చింది, మచ్చలేని వాడు అని వచ్చింది. అందరూ నమ్ముతారా? బై మిస్టేక్ వచ్చి ఉంటుందిలే, ఇది నీకు రావటం ఏంది, మరి విడ్డూరంగా ఏదో వచ్చి ఉంటుందిలే. పిల్లలో నీకు రావడం ఏంటి, ఏదో తప్పు జరిగిందిలే, డోంట్ వరీ. ఒక్క నమ్మలా. ఎవడన్నా నమ్ముతాడా? ఎవ్వడు నమ్మడు. 24 గంటలు బార్ షాపులో కూర్చుంటే ఎవడన్నా నమ్ముతారా? నమ్మలేదు. ఇంటికి వెళ్ళాడు. తన భార్యమని ఉంది కదా, శ్రీమతి గారు ఉన్నారు కదా. శ్రీమతి గారు, నువ్వే కాదు గుడికి వెళ్ళేది, నేను కూడా వచ్చినా. ఎందుకు నువ్వే వెళ్తావు అనుకున్నావండి? ఈరోజు నేను కూడా వచ్చా. నువ్వా? ఎక్కడికి కూర్చున్నావయ్యా? నువ్వు ముందు కూర్చున్నావు కదా, ఇదిగో నేను ఆ మూల కూర్చున్నా. నువ్వు పాడతావు నేను చూశాను, నువ్వు వాక్యం చదవడం నేను చూశాను. అదిగో అమ్మలు. నిజమే కాదు, నాకు వాగ్దానం కూడా వచ్చింది. ఏంటి వాగ్దానం? నాకంటే నీతిమంతుడు ఎవడూ లేడు. అచ్చే, నీవు నీతిమంతుడు ఏది? నువ్వు అంత దౌర్భాగ్యుడివి, నీ అంత నీచుడు ఎవడూ లేడు. 24 గంటలు తాగడమే నీ పని. నాకంటే ఎలాంటి మచ్చలేదంట. నీ ఒంటి నిండా మచ్చలే, అవునా? నీ జీవితం అంతా మచ్చే. నీకు మచ్చ లేకపోవడం ఏంది? నేను దేవుడిదంట కలిసి జీవిస్తున్నానంట. మరి ఎప్పుడన్నా గుడికి వచ్చావా, ఎప్పుడన్నా వచ్చావా అని భార్య నమ్మలేదు. అప్పుడు వాడు అనుకున్నాడంట, చెయ్యి, నా భార్య నన్ను నమ్మలేదు, నా జనం నన్ను నమ్మలేదు, నా దేవుడైన యెహోవా నన్ను నమ్మాడు. ఇదిగో నా భార్య కోసం నేను మారకపోయినా, ఇదిగో నా ప్రజల కోసం నమ్మకపోయినా, నన్ను నమ్మిన దేవుడి కోసం నేను ఖచ్చితంగా మారి తీరుతానన్నాడంట. ఆ రోజు మారి గొప్పవాడిగా జీవించడం మొదలుపెట్టాడు. దేవుడు పెట్టారా? గట్టిగా చప్పట్లు కొట్టి ఆ దేవదేవుడిని స్తుతించుదాం. దేవుని బిడ్డలారా, ఎవరు నమ్మినా నమ్మకపోయినా దేవుడు నిన్ను ఖచ్చితంగా నమ్మి తీరుతాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుని బిడ్డలారా, మీరు కోతులు చూశారు కదా. మనం మొబైల్లో, టీవీల్లో 3 కోతులు చూస్తాం. ఏంటి? వెరీ గుడ్, ఎక్సలెంట్, వావ్, వెరీ గుడ్. చెడు చూడకు, మాట్లాడకు, వినకు. ఇప్పుడు 4వ కోతి వచ్చింది. 4వ కోతి ముందు ఏముంది? మొబైల్ ఫోన్. ఏంటి? చెడు విను, ఆయన చెప్తూనే ఉంటాడు, నువ్వు వింటూనే ఉండు. పనుల్లో చెప్తున్నది ఏంది? ఆయన గురించి, ఏం గురించి, ఆ గురించి ఏమంటాం? వింటూనే ఉంటాం. రెండోది, చెడు మాట్లాడు, 24 గంటలు మాట్లాడుతూనే ఉండు. మూడోది, అన్ని తలుపులు మూసేసుకోవటం, దొప్పడు కప్పుకోవటం, వీడియో కాల్ మాట్లాడుకోవటం. మమ్మలేదు, పర్లేదు, మాట్లాడు, మా నాన్నలేదు, మాట్లాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఒక వచనం చదువుకుందాం. రాజుల రెండో గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం చదవండి. అటు తర్వాత యెరికో పౌరులు
ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా ఆలకించండి, అక్కడ ప్రతి పదాన్ని ఆలకించండి. ఇది సుందరమైన నగరము కానీ ఇక్కడ నీరు మంచిది కాదు. అక్కడ ఒక వచనం ఉందేంటి, ఇది సుందరమైన నగరము కానీ మంచి నీరు కానీ అనే పదం దగ్గరకు వద్దాం. కానీ మనం మాట్లాడుతూ ఉంటాం కదా, మనం చాలాసార్లు మనం అందరం కూడా కానీ అనే పదాన్ని మాట్లాడుతూ ఉంటాం, అవునా? ఏమని అంటూ ఉంటాం సాధారణంగా, నాకు మంచి చేయాలని ఉంది, నాకు మంచి చేయాలి అని ఉంది, కానీ కానీ చేయలేకపోతున్నాను. కానీకి ముందు వచ్చేది ఏంటిది? కానీకి ముందు వచ్చేది ఏంటిది? నిజమా అబద్ధమా? కానీకి ముందు వచ్చేది ఎప్పుడు కూడా అబద్ధమే. గుర్తుపెట్టుకోండి మీరు మాట్లాడేటప్పుడు. కానీకి ముందు వచ్చేది అబద్ధమే వస్తుంది, కానీ నిజము కానీ తర్వాత వచ్చేది నిజం. అదేమనుంది, నాకు సహాయము చేయాలని ఉంది, ఇది అబద్ధమా నిజమా? అబద్ధం. కానీ చేయలేకపోతున్నాను, ఇది నిజమా అబద్ధమా? నిజం. మీరు గమనించండి, సాధారణంగా మీరు మాట్లాడేటప్పుడు కానీ అనే పదం చాలా చాలా డేంజర్. కానీ ఏమంటారంటే, కానీ తర్వాత వచ్చేది హాని అంటారు. కానీ తర్వాత వచ్చేది హాని. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి, ఆ వచనాలు చాలా జాగ్రత్తగా గమనించండి. అదేమనుంది, ఇది సుందరమైన నగరము కానీ నీరు మంచిది కాదు. ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాం మీ అందరినీ. ఆ నీరు తాగటం వల్ల 3 నష్టాలు జరుగుతున్నాయి. ఏంటది? అక్కడ నీరు త్రాగటం వల్ల 3 నష్టాలు జరుగుతున్నాయి. ఏంటి? ఎవరైనా చెప్పగలరా? మంచి చెప్పమాలిస్తా. చెప్పు మొత్త. 1 2 వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 3 విషయాలు ఏంటి? మొట్టమొదటిగా అక్కడ మనం గమనిస్తే భూములు నిస్సారమగుచున్నవి. రెండోది గర్భస్రావము జరుగుతూ ఉన్నది. మూడోది తొందరగా చనిపోతూ ఉన్నారు. 3 విషయాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ గమనించండి దేవుని బిడ్డలారా, భూములు నిస్సారమగుచున్నవి, మనుషులు చనిపోతూ ఉన్నారు, గర్భస్రావము రావట్లేదు. అంటే ఎరికో నగరం చాలా బాగుంది, కానీ ఆ నగరములో నీరు బాలేదు. మనం కూడా అంతే, మనం కూడా చాలా అందంగా ఉంటాం, బ్యూటీ పార్లర్ అని అదని ఇదని 100 క్రీములు రాస్తూనే ఉంటాం. ఎందుకని? అందంగా ఉండడానికి. తప్పులేదు, అందంగా ఉంటాం. కుర్రోళ్ళు ఏం చేస్తారు, జిమ్కి వెళ్ళి మంచిగా కండలో ఇక కండలో తిప్పేస్తారన్నమాట. కండలో ఏదో 6 ప్యాక్స్ ఎక్కడ, తర్వాత ఏదైనా అమ్మాయి వస్తే ఏం చేస్తారు, టీషర్ట్ తీసి ఇట్లా అంటూ ఉంటారు, అవునా? కానీ అదేమన్నా నగరము సుందరముగా ఉంది, కానీ అందులో నీరు. అంటే మనుషులు అందంగా ఉన్నారు, కానీ వాళ్ళ హృదయము బాలేదు, వాళ్ళ హృదయము శుద్ధిగా లేదు. నువ్వు బయట ఎంత అందంగా ఉండు, ఎంత సుందరంగా ఉండు, కానీ నీలో పాపం ఉంటే నీ హృదయ శుద్ధి లేనంటే. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి దేవుని బిడ్డలారా. పడవ చూస్తుంటారు కదా, పడవ నీటిలో ఉండాలి, కానీ నీరే పడవలోకి వస్తే ఏమైంది? వెరీ గుడ్, ఎక్సలెంట్, మై గాడ్. విమానం గాల్లో ఉండాలి, గాలి విమానంలోకి వస్తే మొక్కలైపోతుంది. వెరీ గుడ్, కింద పడిపోతుంది, మొక్కలైపోతాయి కదా, అవునా? అదే దేవుని బిడ్డలారా, పడవ నీటిలో ఉండాలి, కానీ నీరు పడవలోకి వస్తే మునిగిపోతుంది. జాగ్రత్తగా ఆలకించండి. మళ్ళీ తర్వాత ఎప్పుడు వస్తాం నాకు తెలియదు, ఓకేనా? 2 ఏళ్ళు అయితే 3 ఏళ్ళు అయితే ఓకే. తర్వాత విమానం గాల్లో ఉండాలి, గాలి విమానంలోకి వస్తే, అదే మనవ లోకంలో ఉండాలి, అదే లోకము మనలోకి వస్తే నాశనం అయిపోతుంది.
పాడైపోతాం. మనం అందరం లోకంలో ఉండాలి, తప్పులేదు. కుటుంబాలుగా జీవించాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. కానీ లోకమే మనలోకి వస్తే మనమందరం కూడా పాడైపోతూ ఉంటాం. మీరందరూ సాధారణంగా మీరు గమనించండి, ఏదైనా టాయిలెట్ చూస్తే మీరు ఏం చేసుకుంటూ పోతారు? అవునా కదా? అవునా కదా? ముక్కు మూసుకొని వెళ్తూ ఉంటాం. కానీ అది టాయిలెట్ క్లీన్ చేసేవాడు ముక్కు మూసుకొని ఎప్పుడైనా చూసారా? ఎందుకని? వెరీ గుడ్, ఎక్సలెంట్, సూపర్. వాడికి అలవాటు అయిపోయింది. ఇక్కడ మనకు కూడా టాయిలెట్స్ ఉన్నాయి కదా మూల. మనం అందరం పోయేటప్పుడు ఎటు పెట్టుకొని పోతాం. కానీ మన కుర్రోళ్ళు మాత్రం ఆడ కూర్చొని గంటలు మాట్లాడతారు. కానీ వాళ్ళకు వాసన గీసన ఏమీ రాదు. ఎందుకని? ప్రైజ్ ద లార్డ్. వారు అలవాటు పడ్డారు కాబట్టి వాళ్ళకి వాసన అనేది రావటం. దేవుని బిడ్డలారా, పాపానికి అలవాటైతే ఆ పాపం యొక్క నష్టము మనెవరికి తెలియదు. ప్రైజ్ ద లార్డ్. అయితే ఎలీషా ఏం చేస్తున్నాడు? చదువుతాను. అమలా చదువురా. కొత్త మట్టి పాత్రలో కొంచెం ఉప్పు వేసి నా దగ్గరికి కొనిరండి. అట్లే చేసిరి. అతడు ఇక మీదట ఈ నీరు చావును కానీ గర్భపాతమును కానీ కలిగింపమని పలికెను. ప్రైజ్ ద లార్డ్. ఏం చేశారు అక్కడ? ఉప్పును వేయటం వల్ల ఆ 3 సమస్యలు తీరిపోయాయి. దేవుని బిడ్డారా, ఇక్కడ ఉప్పు అంటే ఏంటి? ప్రభు ఏమన్నాడు? మీరు ఉప్పు వలె ఉండండి అంటున్నాడు. దానికి ముందు మనం అర్థం చేసుకోవాల్సింది, ప్రభు ఏమంటున్నాడు? మీరు వెలుగు వలె ఉండండి అంటే దాని అర్థం ఏంటి? ప్రభు వెలుగై ఉన్నాడు కనుక మీరు వెలుగు వలె ఉండండి అంటున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మీరు ఉప్పు వలె ఉండండి అంటే ఏంటి? ప్రభు ఉప్పై ఉన్నాడు కాబట్టి. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉప్పు అంటే ఎవరో కాదు, యేసు ప్రభు. ఆ యేసు ప్రభు ఎప్పుడైతే మన హృదయంలోకి వస్తాడో, ఆ ఉప్పు ఏ విధంగా అయితే నీటిలో వేసినప్పుడు ఆ నీరు నిర్మలమైనయో శుభ్రమైనయో మంచినీరుగా మారినయో, యేసు ప్రభు మన హృదయంలోకి వచ్చినప్పుడు, మన జీవితాల్లోకి వచ్చినప్పుడు ఏమైంది? మనకు హృదయ శుద్ధి కలుగుతూ ఉంటది. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, సర్వేంద్రియానం నయనం ప్రధానం. వెరీ గుడ్. సర్వేంద్రియానం నయనం ప్రధానం. మనందరికీ పంచేంద్రియాలు ఉన్నాయి కదా. పంచేంద్రియాల్లో మోస్ట్ పవర్ఫుల్ అంటే చాలా శక్తిమైనది ఏంటిది? వావ్, చూపు. రైట్, చూపు. ఈ చూపు ఏమైంది? 2,53,000 మైళ్ళ దూరంలో ఉన్న చంద్రుణ్ణి చూడగలం. కానీ మనం వెళ్ళగలమా? కానీ చూడగలం. అవునా? 9,30,00,000 మైళ్ళ దూరంలో ఉన్న సూర్యుడిని మన కళ్ళు చూడగలం. కానీ మనం వెళ్ళగలమా? వెళ్ళలేం. 6 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్న నక్షత్రాన్ని చూడగలం. కానీ మనం వెళ్ళగలమా? వెళ్ళలేం. ఇది చూపు అనేది చాలా శక్తివంతమైనది. అదే విధంగా చూపు అనేది చాలా డేంజర్ కూడా. చాలా 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 డేంజర్. దేవుని బిడ్డలారా, మంచి ఉంది, చెడు ఉంది కదా. మనకి ఉదాహరణకి ఏమన్నా 7 రకాల పాపం ఉన్నాయి కదా. మోహపు, కామపు, కోర, ఏమంటాం, విష, చిన్న, ఇవన్నీ చాలా ఉన్నాయి కదా. అయితే దేవుని బిడ్డలారా, ఈరోజు చూపు అనేది చాలా 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 డేంజర్. 4 చూపుల గురించి చెప్తాను వినండి. 4 చూపులు. మొట్టమొదటిది కింద చూపు. ఏం చూపు? మళ్ళీ మర్చిపోకూడదు. కింద చూపుని ఏమంటారంటే పంది చూపు అంటారు. ఏమంటారు? పంది ఎప్పుడు ఏం చేస్తుంది? పందులంటే ఏదో గుర్తు చేసుకోకుండా, పంది ఏం చేస్తుంది? అది పైనే ఉంది, పక్కనే ఉంది,
ఇటే ఉంది, దానికి పని లేదు. ఎప్పుడు ఏముంది తిందాం అనే రంగులోనే ఉండదు. పంది చూపు అంటారు, అవునా? కింద చూపు, పంది చూపు. ఇప్పుడు మన ఎగ్జాంపుల్, ఒక బిల్డింగ్ మీద నుంచి పడ్డాం అనుకో, ఏమైంది? చిన్న దెబ్బలు అవుతుంది. రెండో బిల్డింగ్ మీద నుంచి పడ్డాం అనుకో, ఇంకా కొంచెం చిన్న దెబ్బలు అవుతుంది. అదే 10వ అంతస్తు బిల్డింగ్ మీద నుంచి పడితే ఏమైంది? చచ్చి కూర్చుంటాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ కింద చూపు ఎవరికి ఉంది? దావీదుకు ఉంది. దావీదు ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఎవరిని చూస్తున్నాడు? కిందున్న బెత్షెబాను చూస్తున్నాడు. పైన ఉన్న దావీదు, బిల్డింగ్ మీద ఉన్న దావీదు, అంతస్తు మీద ఉన్న దావీదు, భవనం మీద ఉన్న దావీదు, ఆ చూపు ఎక్కడికి వెళ్ళింది? స్ట్రైట్ గా బెత్షెబా మీదకి వెళ్ళింది. కింద చూపు వెళ్ళింది. ఏమైంది? చచ్చి కూర్చున్నాడు. అప్పుడు పడిపోయాడు, ఆధ్యాత్మికంగా చచ్చిపోయాడు. అయితే దేవుని బిడ్డలారా, ఈ కింద చూపుని చిన్న చూపు కూడా అంటారు. ఏమంటారు? చిన్న చూపు. మిగతా వాళ్ళంటే మనకి చాలా చిన్న చూపు. నువ్వెంత అప్రా, నువ్వంతా చిన్న చూపు. ఒక రోజు బట్టలు వచ్చి, కొన్ని డబ్బులు వచ్చి, కొంచెం ఉద్యోగం వస్తే ఏమైంది? ఇక గర్వ చూపు వచ్చింది. నువ్వెంతరా అన్నట్టు అంటాం. మీరు గమనించండి, బైబిల్లో యోసేపు అన్నలు ఏం చేశారు? యోసేపుని చిన్న చూపు చూశారు, అవునా? నువ్వేంటి, నీ కళలేంటి, నువ్వు మనల్ని ఏద్దావా అని చిన్న చూపు చూశారు. కానీ యోసేపు ఏమయ్యాడు? ప్రధానమంత్రి అయ్యాడు. కానీ చిన్న చూపు చూసిన వాళ్ళు ఏమయ్యారు? ఆకలికి అలమడించారు. దావీదుని గొలియాతు ఏం చేశాడు? అరే నువ్వు బచ్చగాడివి, నువ్వు నాతో ఏం చేయగలవురా, నువ్వు నన్నేం చేయగలవురా అని గొలియాతు దావీదుని ఏం చేశాడు? చిన్న చూపు చూశాడు. గొలియాతు ఏమయ్యాడు? చచ్చి కూర్చున్నాడు, అవునా? నామాను ఏమంటాం? మన నామాను అక్కడ ఉన్న ఒక సేవకుడిని చూసి చాలా చిన్న చూపు చూశాడు, అవునా? చూసేసి, అరే నువ్వు గేట్ కీపర్ రా, మొర్దెకాయ్ తెలుసు కదా, మొర్దెకాయ్ అనేవాడు గేట్ కీపర్, నువ్వు గేట్ కీపర్వి అని చిన్న చూపు చూశాడు. ఏమైంది? మొర్దెకాయని చంపాలని చూశాడు. చివరికి ఎవరు తీసిన గుంటలో వాళ్ళే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటిగా మనిషికి ఉండకూడదు ఏంటిది? కింద చూపు, అంటే చిన్న చూపు అనేది ఉండకూడదు. ఆ రెండోది ఏంటిది? మీరే చెప్పండి, అవునా? రెండోది పక్క చూపు. మన చూపు అంతా ఎక్కడ ఉంటుంది? మన ఇంటి మీద ఉంటుందా? ఎలా ఉంటుంది? పక్కింటి వాడి మీద. వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, అమ్మ మంచి బిర్యానీ వస్తుంది, డబ్బులు ఏడ నుంచి వస్తున్నాయో, మంచి చీర కడుతుంది, డబ్బులు ఏడ నుంచి వస్తున్నాయో, అమ్మ బైక్ కొన్నారు. చూపు అంతా పక్కన ఉంటుంది. ఒక చిన్న కథ చెప్తాను, ఆలకించండి. నలుగురు సిటీ నుంచి ప్రయాణం చేస్తూ ఉన్నారు. నలుగురు పల్లెటూరు నుంచి, నలుగురు సిటీ నుంచి వచ్చిన వాళ్ళు నలుగురు చాలా తెలివిగల వాళ్ళు కదా. నలుగురు 4 టికెట్లు కొనకుండా ఎందుకు కొన్నారు? ఒకే టికెట్ కొన్నారు. ఈ పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు 4 టికెట్లు కొనాలి కదా, పాపం వాళ్ళకేం తెలియదు కదా. 4 టికెట్లు కొన్నారు. ఎక్కారు. ఎక్కి వాళ్ళు ట్రైన్లో ఆలోచిస్తున్నారు, అరే ఈ సిటీ వాళ్ళు ఎంత తెలియగలవాళ్ళరా, మనమేమో 4 టికెట్లు కొంటే వాళ్ళేమో ఒకే టికెట్ కొన్నారు. ఏంద్ర ఈ తెలివి, అసలు ఏంద్ర బాబు అని చూస్తే ఈ నలుగురు ఎక్కడికి వెళ్ళారు? బాత్రూంలోకి వెళ్ళి గడిపెట్టుకున్నారు. టికెట్ కలెక్టర్ వచ్చాడు. ఈ పల్లెటూరు వాళ్ళని టికెట్ అడిగాడు, టికెట్ ఇచ్చారు. సిటీ వాళ్ళని బాత్రూమ్ తలుపు కొట్టాడు. ఒకడు చేయి చాపి టికెట్ ఇదిగో అన్నాడు. ఆ టికెట్ చూసి సంతకం పెట్టేసి మళ్ళీ టికెట్ వెనక్కి ఇచ్చాడు. టికెట్ కలెక్టర్ వెళ్ళిపోయాడు. మళ్ళీ ఈసారి వచ్చాడు, గేమ్ అయిపోయింది, తిరిగి వస్తున్నారు ఈ పల్లెటూరు వాళ్ళు. ఈసారి పల్లెటూరు వాళ్ళు ఇంకా తెలివిగా మారారు. 4 టికెట్లు కొనకుండా ఎన్ని కొన్నారు? ఒకటే కొన్నారు. వాళ్ళకి మనం తక్కువ వాళ్ళమా? వాళ్ళైనా తెలియగల వాళ్ళు, మనం కూడా తెలియగల వాళ్ళమని వీళ్ళు ఒక టికెట్ కొన్నారు.
కానీ సిటీ వాళ్ళు ఎన్ని టికెట్లు కొన్నారు? ఒక్కడు కూడా కొన్నాం, అసలు ఏం కొనలేదు. అదే వీళ్ళు టికెట్ లేకుండా ఎలా ప్రయాణం చేయగలరా, అసలు ఎలా రాగలరా అనుకొని ఈ నలుగురు ఏం చేశారు, వీళ్ళేమో ఒక బాత్రూంలో, వీళ్ళేమో మరొక బాత్రూంలో. వీళ్ళు ఏం చేశారు, లోపలికి తలుపేసుకుంటారు కదా, ఈ సిటీ వాళ్ళు చెలివి వాళ్ళు కదా, వచ్చేసి ఆ బాత్రూమ్ని తలుపు తట్టి టికెట్ ఏదని అడిగారు. టికెట్ చూపించారు, వాడిని తెచ్చారు, టికెట్ టక్కన తీసుకొని ఈ బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. టికెట్ కరెక్ట్ వచ్చాడు. ఈసారి టికెట్ ఏదయ్యా, బ్యా ఏమైంది, చివరికి జరిమానా కట్టాల్సి వచ్చింది. 10 రూపాయలతో పోయేది 500 రూపాయలు కట్టాల్సి వచ్చింది. దేవుని బిడ్డలారా, పక్కింటోడి గురించి మనం ఆలోచిస్తే ఇదే జరిగింది. అరే వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు, వాళ్ళు బిల్డింగ్లు కడుతున్నారు, మీదకి ఎక్కువ వెళ్తూనే ఉన్నారు. అరే వాళ్ళు ఎలా సంపాదిస్తున్నారు అనేది మాత్రం ఎవరు అడగట్లా. వాళ్ళు ఏ విధంగా సంపాదిస్తున్నారు, నీతిగా సంపాదిస్తున్నారా, నిజాయితీగా సంపాదిస్తున్నారా అనేది ఎవరు పట్టించుకోవట్లేదు. వాళ్ళు సంపాదిస్తున్నారు, మనం కూడా సంపాదించాలి. అది తప్పు దేవుని బిడ్డలారా, అది చాలా 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 తప్పు. పక్కనోడి గురించి మనకి అవసరము లేదు. నా పనేంది, మన పనేంది చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. రెండోది ఏం చూపు, పక్క చూపు. పక్క చూపు ఉండకూడదు. ఇంటి పక్కన ఎవరుంటారో తెలుసు కదా, మీ ఇంటి పక్కన. నాకు అన్ని తెలుసు కాబట్టి చెప్తాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ ఏం ఉండకూడదు, కింద చూపు, గట్టిగా కింద చూపు. రెండోది పక్క చూపు. మూడోది వెనక్కి చూపు. వెనక్కి మనం ఏదన్నా భార్య భర్తల మధ్య గొడవ అయిందనుకో, ఆ రోజు నువ్వు ఇలా చేసావుగా, ఏమైంది, ఇన్ని డబ్బులు తీసుకున్నావుగా, దాని గురించి అడిగితే మా అమ్మకి ఇస్తే మాత్రం నీకు వచ్చిందా అంటే మనం ఏం చేస్తాం, వెనక్కి తవ్వి ఆ రోజు తప్పు చేసావుగా, నేనేమన్నా అన్నానా, ఆ రోజు ఎట్లా చేసావుగా, నేనేమన్నా అన్నానా? అవునా కదా భార్య భర్తలో. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అన్ని ఉన్నట్టు చెప్తే నీకు మేమేమంటాం. గొడవలైనప్పుడు ఏం చేస్తాం, తవ్వుతూ ఉంటాం, ఎక్కడ లేని విషయాలు, పాత విషయాలన్నీ కూడా తెచ్చేస్తూ ఉంటాం నేను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. లోతు భార్య, దేవుడు ఏం చెప్పాడు లోతు భార్యకి, వెనక్కి చూడొద్దు అన్నాడు. ఏం చూసింది, ఏమైంది? మనం తప్పులు చేయమని నేను అంటలా. ఇక్కడ పునీతులు ఎవరు, అందరూ తప్పులు చేశారు. కానీ అదే తప్పుకి వెళ్ళొద్దు, అదే తప్పు వెనక్కి చూపు మనకి ఉండకూడదు. ఒకసారి మరియ మగ్దలేనమ్మ యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. దేవుడు ఆమెలో ఏం చూశాడు, ఆమెలో ఆ వ్యభిచారులు ఏం చూశాడు, అమ్మను చూశాడు. వ్యభిచారిని చూడాల, ఆమెలో కూడా, వ్యభిచారులో కూడా దేవుడు ఏం చూశాడు, అమ్మను చూశాడు. దేవుని బిడ్డలారా, వెనక్కి చూపు ఉండకూడదు. అందరూ తప్పులు చేస్తారు, పాపాలు చేస్తారు, అదే చూపుతో వాళ్ళని మరలా చూడకూడదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నాలుగో చూపు పై చూపు. నాలుగో చూపు ఏంటి, పై చూపు. పైన చూస్తే కింద ఎవరు చూస్తారు అది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పై చూపు, పై చూపు అంటే దేవుని బిడ్డలారా, అంటే ఈ కింద చూపు, ముందు చూపు, పక్క చూపు ఇవన్నీ మనల్ని నాశనం చేస్తాయి. కానీ పై చూపు మాత్రం మనకి ప్రాణాన్ని పోస్తుంది. దేవుడి వైపు నువ్వు ఎప్పుడైతే తలెత్తి పైకి చూస్తావో, ఎప్పుడైతే నువ్వు ఇతరులు దేవుణ్ణి చూస్తావో, ఇతరులు ఎప్పుడైతే నువ్వు మంచిని చూడగలుగుతావో, ఇతరులు ఎప్పుడైతే ఆశీర్వదించే చూపు నీలో ఉంటే, వాళ్ళు మంచి చూసే చూపు నీకు ఉంటే, దేవుడు నీకు ప్రాణాన్ని పోస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుని బిడ్డలారా, మనం అందరి జీవితంలో మనందరం కూడా గమనించవలసిన విషయాలు ఏంటంటే, ఆదికాండము 6వ అధ్యాయము 5 నుంచి 6 చదవండి. ఆదికాండము 6:5 నుంచి 6. భూమి మీద ఉన్న మానవులందరూ ప్రైజ్ ది లార్డ్,
ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అంటే మానవులందరూ భ్రష్టులైపోయి హృదయంలో చెడు ఆలోచనలు తలంపుచూ ఉన్నారు. ఒకరోజు ఇద్దరు భార్యాభర్తలు కారు వేసుకుని వెళ్తూ ఉన్నారు. ఇద్దరు వెళ్తూ ఉండగా అయితే అక్కడ కారు బ్రేక్ డౌన్ అయిపోయి ఆగిపోయింది. ఉదయం నుంచి ఎవరో ఒకళ్ళు వస్తూ ఉన్నారు. అయ్యా మా కారు బ్రేక్ అయిపోయింది అయ్యా, రిపేర్ చేయండి అయ్యా అని అన్నారు. వస్తున్నారు, చూస్తున్నారు, కానీ ఏమీ చేయలేకపోతున్నారు. ఇలాగే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తున్నారు. పాపం సాయంత్రము అయిపోయింది. సరే, సాయంత్రానికి ఏదో ఒక కారు వస్తుంది. అది చూసి వాళ్ళు చాలా సంతోషపడ్డారు. అరే ఎవరో వస్తున్నారు, మనకి నిజంగా ఏదో మేలు జరిగిందని చూస్తే ఆయనేమో ముసలాయన. అయితే ఈ ముసలాయన చూసి వీళ్ళు నిరుత్సాహపడ్డారు. పాపం వాళ్ళలో ఉన్న ఆనందము, సంతోషం పోయింది. అయితే ఆ పెద్ద ఆయన దిగి, అయ్యా మీ కారుకి ఏమైంది అని అడిగాడు. అయ్యా పొద్దు నుంచి మేము ఎంతో మంది వస్తున్నారు, ఈ కారు మాత్రం స్టార్ట్ అవ్వట్లేదు అన్నారు. ఆయన అయితే సరే కారు తాళాలు ఇవ్వడానికి కారు తాళాలు తీసుకొని ముందున్న డోర్ ఓపెన్ చేసేసి ఆ ఇంజన్ చూశాడు. మొత్తాన్ని పరిశీలించి చూసి ఒక చిన్న రాయి తీసుకొని ఆ ఇంజన్ మూల ఇలా కొట్టాడు. ఇప్పుడు కారు స్టార్ట్ చేయండి అన్నాడు. కారు వెంటనే స్టార్ట్ అయింది. అయ్యా ఎంతమంది వచ్చేసారయ్యా, మరి ఏమైందయ్యా, ఎలా అయ్యా అంటే ఆయన అన్నాడు, ఈ కారును కనిపెట్టింది నేనే. ఆ కారులో ఉన్న సమస్య కూడా నాకు తెలుసు. ఆయన పేరే హెన్రీ ఫోర్డ్. అయితే దేవుని బిడ్డలారా, మన హృదయాన్ని ఎవరు రిపేర్ చేయగలరు? దేవుడు ఒక్కడే చేయగలరు. ఈ లోకములో ఏ మానవుడు మన హృదయాన్ని రిపేర్ చేసే దేవుడు ఈ లోకంలో ఎవరు లేరు. దేవుడు ఒక్కడే మన హృదయాన్ని రిపేర్ చేయగల దేవుడు ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ రెండో పాయింట్, మొట్టమొదటిగా పరిశుద్ధమైన జీవితం జీవించాలి, హృదయ శుద్ధి కావాలి. ఆ హృదయ శుద్ధిని ఎవరు చేయగలరంటే దేవుడే చేయగలరు. ఆ రెండోది, దేవుడు మనతో ఉంటే ఏదైనా సాధించగలం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సువిశేషపట్నంలో దేవుడు ఏమన్నాడు పేతురుతో? పేతురు, నీ పడవని కొంచెం లోపలికి పోని. ఆడ 2 పడవలు ఉన్నాయి, ఒకటి సీమోనుది, ఇంకోటి వేరే వాళ్ళది. సీమోను అంటున్నాడు, నీ వలని అటెయ్యి అన్నాడు. అప్పుడు సీమోను ఏమన్నాడు? అయ్యా మేము రాత్రంతయో శ్రమించాం, కానీ ఒక్క చేప కూడా పడలేదు. నేను చెప్తున్నాను కదా సీమోను, అటు పక్క వేయి అని వల వేస్తే ఏమైంది? వల నిండా చేపలు పడ్డాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుని బిడ్డలారా, ఒక రోజు అంటే ట్రైన్లో వెళ్తూ ఉండగా ఒక వ్యక్తి పర్సును పోగొట్టుకున్నాడంట. పర్సు తెలుసు కదా, పర్సును పోగొట్టుకున్నాడంట. టికెట్ కలెక్టర్ చూశాడంట. టికెట్ కలెక్టర్ చూసి, అయ్యా పర్సు పోయింది, ఇది మీలో ఎవరిదైనా ఉంటే నాకు చెప్పండి అయ్యా, నేను ఇస్తాను, కానీ ఈ పర్సు మీదే అని నాకు రుజువు కావాలి. ఆ రుజువు చెప్తే ఈ పర్సుని నేను మీకు ఇచ్చేస్తాను. అప్పుడు ఒక పెద్ద ఆయన లేచాడు, వయసు గల ఆయన లేచి, అయ్యా నేను 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మా నాన్న సూపర్ అనుకున్నాను. మా నాన్న నా హీరో, ఎందుకంటే మా నాన్న నాకు అన్నీ చేస్తుంది కాబట్టి మా నాన్న నా హీరో, నా సూపర్ హీరో. ఈ పర్సులో మా నాన్న కంటే గొప్పవాడు ఎవడూ లేడని మా నాన్న ఫోటోని ఈ పర్సులో నేను పెట్టుకున్నానయ్యా. తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత 18 ఏళ్ళు వచ్చినాయి నాకు. 18 ఏళ్ల వయసు వచ్చినప్పుడు నేను ఒక అందమైన అమ్మాయిని చూశాను, కన్ను కొట్టాను, ప్రేమలో పడ్డాను. అబ్బా ఏం అందమో, ఏమంత సౌందర్యమో, ఏమి కంటే మించిన అందమో ఎవ్వరూ లేరు. షీఈ్ మై గర్ల్ ఫ్రెండ్, నో షీఈ్ మై బెస్ట్. ఇక ప్రపంచం అంతా ఇక ఆమెతో ఉంటే చాలు, ఇక నాకు వేరే ప్రపంచం తెలియదు. అప్పుడు ఏం చేశాను, మా నాన్న ఫోటో తీసేసి నా గర్ల్ ఫ్రెండ్ ఫోటోని మా నాన్న ప్లేస్లో పెట్టానయ్యా. కొద్ది రోజులు పోయిన తర్వాత అయ్యా, నేను ప్రేమించుకున్న అమ్మాయి పెళ్లి చేసుకున్నాం, ఇద్దరు ప్రేమలో పడ్డాం.
పెళ్లి చేసుకున్నాం, పిల్లలు కన్నాం. అప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత నాకు అనిపించింది, నా పిల్లలే నాకు సర్వం. నా పిల్లలకు మించి లోకంలో ఏది లేదు. పిల్లలే నా జీవితం అంతా కూడా పిల్లలే పిల్లలే ఇక అన్నిటికీ అనుకొని మా నాన్న ఫోటో తీశాను, తర్వాత నా గర్ల్ ఫ్రెండ్ ఫోటో తీశాను, తర్వాత ఏం పెట్టాను, నా పిల్లలు ఫోటో పెట్టాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే కొన్ని రోజులు గడిచిన తర్వాత మా నాన్న వయసు వచ్చి ఆయన చనిపోయాడు. మా నాన్న వయసు వచ్చి చనిపోయాడు. అయితే కొద్ది రోజుల క్రితం నా భార్య అనారోగ్యం వల్ల ఆమె కూడా చనిపోయింది. అయితే నా పిల్లల్ని చదివించాను, నా పిల్లలకి నేను అన్నీ చేశాను. కానీ నా పిల్లలు నన్ను వదిలిపెట్టి ఇతర దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకున్నారు. నాకు జీవిత సత్యం 60 ఏళ్ల తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అయ్యా, మా నాన్న, జీవాన్నిచ్చిన నాన్న, జన్మనిచ్చిన నాన్న ఈరోజు నాతో లేడు. నాతో జీవితాన్ని పంచుకున్న నా భార్య ఈరోజు నాతో లేదు. నా పిల్లలు, నా జీవితం అంతా సర్వం చేసి వాళ్ళని చదివించాను, పిల్లలు కూడా నాతో లేరు. నాకు జీవితంలో నాకు అర్థమైనది ఏంటంటే, ఎవ్వరు మన నాన్న కానీ అమ్మ కానీ పిల్లలు కానీ ఎవ్వరు ఉండరయ్యా, దేవుడు ఒక్కడే ఉంటారని వీళ్ళందరి ఫోటోలు తీసేసి నా పర్సులో యేసు ప్రభు ఫోటోని పెట్టుకున్నానయ్యా. పర్సు నాదేనయ్యా. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొట్టి ఆ దేవదేవుని స్తుతించుదాం దేవుని బిడ్డలారా. అంటే దేవుని బిడ్డలారా, దేవుడు మనతో ఉంటే మనం ఏదైనా కూడా సాధించగలం. ఎవరు మనతో ఉండరు, దేవుడు ఒక్కడే ఉంటారు. ఈరోజు దేవుడు ఉన్నాడు కాబట్టి ఏం చేశాడు పేతురు, ఆ వల వేస్తే చేపలన్నీ కూడా పడ్డాయి. అంటే దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఎవరి సహాయము ఆయనకి అవసరము లేదు. ఒకసారి చూడండి, కీర్తన 136వ అధ్యాయం 4వ వచనము. కీర్తన 130. ఇంకోసారి చదువు తల్లి. అక్కడ మీరు జాగ్రత్తగా చదవాలి. ఆయన మాత్రమే, అక్కడ ఒక వచ్చిన ముందు ఏముంది, ఆయన మాత్రమే మహా అద్భుతములు చెయ్యను. ప్రైజ్ ది లార్డ్. అంటే ఎవరి సహాయము దేవుడికి అవసరం లేదు. నీ కుటుంబంలో మేలు జరగాలి అనుకుంటే, నీ కుమార్తెకి పెళ్లి కావాలి అంటే, నీ కుమారుడికి పెళ్లి కావాలి అనుకుంటే ఆయనకి ఎవరి సహాయం అవసరం లేదు. నీ కుటుంబంలో అప్పులు తీరాలి అంటే, నీ కుటుంబంలో కష్టాలు తీరాలంటే దేవుడికి ఎవరి సహాయము అవసరం లేదు. ఆయన మాత్రమే అద్భుతాలు చేయగలడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి చదవండి, ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనము. ఆదికాండము 26:12. ఇస్సాకు పొలము విత్తగా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇంకొకసారి చదువురా. ఇస్సాకు పొలమును విత్తగా 100 రెట్లు పంట చేతికి వచ్చెను, దేవుడు అతనిని దీవించెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సాధారణంగా మనం విత్తనాలు వేస్తే 10%, 20%, 30% మనకి పంట అనేది వస్తుంది. కానీ ఇస్సాకు పంట వేస్తే ఏమనుంది అక్కడ, 100 రెట్లు పంటను దేవుడు ఇచ్చాడు. దేవుడు అధికముగా అద్భుతాలు చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడు నీ జీవితంలో అద్భుతము చేయాలి అనుకుంటే ఆయనకి ఎవరి సహాయము అవసరము లేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 17, 27. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం, 27వ వచనం.
ఆ, ఆ. ఇంకోసారి చదవండి గట్టిగా. ప్రభు అయిన దేవా. ఆ, ఆ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యావే స్వీయశక్తితో చాచిన నీ బహుబలముతో నువ్వు భూమి ఆకాశములు చేర్చుతవి, నీకు అసాధ్యమైనదేదియో లేదు. అంటే నీ జీవితంలో ఇది కాదు, కుదరదు, వల్ల కాదు, నీ జీవితంలో ఇది జరగదు అనుకుంటే దేవుడు ఈ రోజు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? దేవుడు చేయాలి అనుకుంటే నీ జీవితంలో ఖచ్చితంగా చేస్తాడు. నువ్వేదైతే కాదు అనుకుంటున్నావో, ఏదైతే అవ్వదు అనుకుంటున్నావో, దేవుడికి అసాధ్యమైనది ఏదియో లేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చివరిగా ఒకటి చెప్పి ముగిస్తాను. నిర్గమకాండము 34:10. నిర్గమకాండము 34:10. ప్రభు మోషేతో, నేను నీతో నిబంధనము చేసుకుందును, ఈ ప్రపంచమున ఎప్పుడు, ఆలకించండి, ఈ ప్రపంచమున ఎప్పుడు ఏ జాతి కని విని ఎరుగని మహా అద్భుత కార్యములను నేను మీ అందరి ఎదుట చేయుదును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈ రోజు మీకు వాగ్దానం ఇస్తున్నాడు. దేవుని బిడ్డారా, దేవుడు అన్న కని విని ఎరుగని అద్భుతాలంట నీ కుటుంబంలో జరగబోతుంది అంట, నీ జీవితంలో జరగబోతుంది అంట. ఇదిగో ఎవరైతే పెళ్లి కావాలి అనుకుంటారో వారికి దేవుడు చెప్తున్నాడు, జనం కని విని ఎరుగని అద్భుతాలు నీ జీవితంలో నేను చేయబోచు ఉన్నాను. ఎవరైతే అనారోగ్యం కోసం ప్రార్థన చేస్తున్నారో దేవుడు అన్నాడు, డాక్టర్ల వల్ల కానిది ఈరోజు నీ జీవితంలో అది సాధ్యం కాబోతుంది. జనం కని విని ఎరుగని విషయాలు నేను నీ జీవితంలో చేయబోతూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుని బిడ్డలారా, ఈరోజు 2 వాక్యాలు విన్నాం. ఒకటి, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి దర్శించారు. నీవు గనక హృదయ శుద్ధి ఎవరు రిపేర్ చేయగలరంటే దేవుడు ఒక్కడే చేయగలరు. రెండోది, దేవుడు నీతో ఉంటే నీ జీవితంలో ఆయన మాత్రమే అద్భుతాలు చేయగలడు. రెండోది, కని విని ఎరుగని అద్భుతాలు నీ జీవితంలో దేవుడు చేస్తాడు. ఈ వాక్యాన్ని మన హృదయంలో ఫలించాలని ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున అందరూ లేచి మన విశ్వాసాన్ని వేడుకుందాం. మీద పక్కబడి మరణి సమాధి ఉంచబడి పాతాళమునికి దేవుడు నాడు చనిపోయిన వారిని లేచి పరలోకమునికి అక్కడి నుండి చేయించి వారికి చనిపోయిన వారు వచ్చేటికి వచ్చను. పవిత్రాత్మని సూచిస్తున్నాను. ప్రస్తుత సభను ప్రియగల సమాధానం పాపముల మరింపుని సూచిస్తున్నాను. శరీరం యొక్క సూచిస్తున్నాను.